తెలంగాణలో మున్సిపల్ ఓట్లలో కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 136 కేంద్రాల ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేయనున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం అయితే ఉంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏంటి సిచ్యువేషన్? అక్కడ భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంది? తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 136 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేయనున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇక సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. ఇక ఈ ఫలితాలకు సంబంధించి నిజామాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉంది? నవీన్. ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి కూడా కౌంటింగ్ ఇప్పుడిప్పుడే ప్రారంభంగా మరి ప్రారంభం కానుంది. ఇప్పుడే నిజామాబాద్ ఇటు పాలిక కేంద్రం వద్ద ఉన్నాం. పాలిక కేంద్రం వద్ద కూడా ఇప్పుడు కూడా ఏజెంట్లు కూడా ఇప్పుడే లోపలికి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి కౌంటింగ్ ప్రారంభం మరికొద్దిసేపట్లో ప్రారంభం తరంలో పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలకు ఈ రోజు జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఈ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి 60 డివిజన్లను ఓట్ల లెక్కింపు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఒక్కో డివిజన్ ఒక్కో టేబుల్ చొప్పున మొత్తం 60 టేబుల్లను ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో టేబుల్లో 1000 ఓట్ల లెక్కింపు జరగనుంది. 25,000కు ఒక బండలు, అలాగే 40 బండిలకు ఒక ఓట్ల లెక్కింపు ఒకటిసారి కూడా లెక్కించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించి 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. 636 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు పిప్రి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. అలాగే బోధన్ డివిజన్ మున్సిపల్ సంబంధించి విజయమేరీ స్కూల్లో 30 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే భీమగల్లో 12 వార్డులకు సంబంధించి కొత్త జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అలాగే దీంతో పాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డిలో మొత్తం 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. దీనికి సంబంధించి 40 వార్డులకు ఏఎంసీ గోదాం లో కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే మరోవైపు బాన్స్వాడలో 19 వార్డులకు గాను ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు గాను మోడల్ స్కూల్ డిగ్రీ కళాశాలలో కూడా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బిచ్కుందలో 12 వార్డులకు గాను వాకర్ యార్డ్ లోని హాల్లో కూడా కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడే కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మొదట బ్యాలెట్ పత్రాలను పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2,312 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యి. అర్బన్ చూసుకున్నట్లయితే 1,560, అలాగే అర్బూర్లో 324, బోధన్లో 328, భీమగల్లో 48 బ్యాలెట్ పత్రాలు
లెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వరకు మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కూడా ఇది లోపలికి కూడా ఏజెంట్లను పోలింగ్ సంబంధించిన ఏజెంట్లు కూడా లోపల కనిపిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని డిస్ప్లే కూడా బయట డిస్ప్లే ద్వారా కూడా వివరించారు. మొత్తం మీద ఇప్పుడు మరి కాసేపట్లో కూడా నిజామాబాద్ చివరి వేరే వాళ్ళు బయట అంటే కౌంటింగ్ ఏజెంట్ గానీ క్యాండిడేట్ గానీ లేని వాళ్ళు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోగలరు, ఇక్కడ ఆగద్దండి. నవీన్, పూర్తి ఫలితాలు రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది నవీన్? మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలండి, దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దు. మొత్తం ఒక్కొక్క ఓట్ల లెక్కింపు శాతాన్ని బట్టి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కొక్క మొత్తం 3 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. అయితే మొత్తం ఒక్కొక్క రౌండ్ మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. నవీన్, ప్రతి రౌండ్ ఫలితాలను తెలపడానికి ఎలాంటి ఏర్పాట్లను చేశారు నవీన్? అయితే ప్రధానంగా ప్రతి రౌండ్ ఫలితాలు చెప్పడానికి కూడా బయట కూడా డిస్ప్లే ఇప్పటికప్పుడు కూడా అనౌన్స్మెంట్ కూడా చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. దీనికి సంబంధించిన బయట బాడీ స్ప్రెడ్ కూడా రైట్, థ్యాంక్ యూ నవీన్.